మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తణుకు మున్సిపాలిటీలో కారుమూరి వందల కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. కారుమూరి త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడని శ్రీనివాస్ వర్మ చెప్పారు. టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడితే ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుక కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పని చెప్తున్నారు. కలుపుకోలిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ ఆడెవడో పేరుని నానికి కానీ ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బోతుల్లో ఉంటారు. ఒక్కొక్కడు మనుషులు రక్తం తాగేశారా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇంకోటి ఆడో ఉన్నాడు, ఆడు చదువుకున్న డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడంతే ఆడు పశువుల డాక్టరు, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందను అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అన్నాడు పిచ్చనాకు.